హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము వైల్ లూప్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే ఎలా రాసుకోవాలి, డూ వైల్ లూప్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది ఎలా రాయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి అండ్ తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనం జావా బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆపరేటర్స్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. ఈ రోజు వీడియోలో మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ లో వైల్ లూప్, డూ వైల్ లూప్ ని యూజ్ చేసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోబోతున్నాము. అండ్ వీడియోస్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను వీడియోస్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ దాకా రావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవచ్చు. అండ్ లేట్ చేయకుండా STS గానీ ఎక్లిప్స్ గానీ ఓపెన్ చేసి మీరు కోడింగ్ అనేది అయితే నేర్చుకోవచ్చు. నేనైతే STS లో కోడింగ్ అనేది అయితే రాస్తున్నాను. ఇక్కడ సింపుల్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ప్యాకేజ్ లోకి వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఆ తర్వాత క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లాస్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేను సింపుల్ గా వైల్ లూప్ అనేది అయితే ఇచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆటో జనరేట్ అయిపోతుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ గా ఒక క్లాస్ మెయిన్ మెథడ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 నుండి 10 వరకు నెంబర్స్ అనేది అయితే ప్రింట్ అవ్వాలి. అంటే 1 to 10 వరకు నెంబర్స్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ 1 నుండి స్టార్ట్ కావాలి కాబట్టి మనం సింపుల్ గా వేరియబుల్స్ అనేది అయితే తీసుకున్నాం. ఇంట్ I ఈక్వల్ టు 1. 1 నుండి స్టార్ట్ కావాలి కాబట్టి 1, 0 నుండి స్టార్ట్ కావాలనుకుంటే 0 అనేది అయితే ఇచ్చుకోవచ్చు. మనం 1 నుండి 10 వరకు నెంబర్స్ ని ప్రింట్ చేద్దాం. సింపుల్ గా ఇంటీజర్ I ఈక్వల్ టు 1 అయితే తీసుకున్నాము. సింపుల్ గా వైల్ లూప్ అనేది అయితే తీసుకోండి. వైల్ లూప్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు వైల్ లూప్ లో మనకు కండిషన్ ట్రూ అయితేనే మనకు వైల్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు 1 నుండి స్టార్ట్ అయ్యి ప్రింట్ అవ్వాలి కాబట్టి సింపుల్ గా I లెస్ దాన్ ఈక్వల్ టు 10. అప్పుడు కండిషన్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ఈజ్ ట్రూ అయింది కాబట్టి సింపుల్ గా system.out.println స్టేట్మెంట్ తీసుకొని I అనేది అయితే పాస్ చేసినట్లయితే మనకు సింపుల్ గా 1 అనేది అయితే ప్రింట్ అవుతుంది ఫస్ట్ ఇటరేషన్ లో. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో 1 నుంచి 2 కి ఇంక్రిమెంట్ అవ్వాలి. మనకి ఇక్కడ ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది అయితే లేదు కాబట్టి ఈ system.out.println తర్వాత మనము I ఇంక్రిమెంట్ అయితే చేద్దాము. సింపుల్ గా I ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు 1 నుంచి 2 అయింది. 2 వెళ్ళి కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఎస్ కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి 2 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ 2 to 3 అనేది ఇంక్రిమెంట్ అయింది. ఆ తర్వాత 3 కండిషన్ చెక్ చేసుకుంది. కండిషన్ ఈజ్ ట్రూ కాబట్టి 3 ప్రింట్ అయింది. ఈ విధంగా 10 వరకు మనకు ఇటరేషన్ జరిగిన తర్వాత ఆ తర్వాత లూప్ ప్రోగ్రామింగ్ అనేది అయితే స్టాప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రన్ చేసి చూసినట్లయితే మనకు నెంబర్స్ ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం, ఎన్ని ప్రింట్ అవుతాయో. ఇక్కడ చూసుకోవచ్చు 1 to 10 అనేది అయితే ప్రింట్ అయింది. ఇదే కోడింగ్ మనం డూ వైల్ లూప్ ని యూజ్ చేద్దాం. సింపుల్ గా ఫస్ట్ డూ తీసుకొని బ్రాకెట్ లో మనము system.out.println I అనేది అయితే పాస్ చేయాలి. అండ్ ఆ తర్వాత డూ తర్వాత మనం లాస్ట్ లో వైల్ లూప్ అనేది అయితే తీసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా కండిషన్ ఓన్లీ చెక్ చేసుకుంటది. I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చేసినట్లయితే ఈ విధంగా మనం డూ వైల్ లూప్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కండిషన్ చెక్ చేసుకోకుండానే డూ అనేది మనకు ఒకసారి అయితే ప్రింట్ అవుతుంది. మన కండిషన్ ట్రూ అయినా ఫాల్ అయినా డూ వైల్ లూప్ లో ఫస్ట్ మనకు ఎటువంటి కండిషన్ చెక్ చేసుకోకుండానే ఒక system.println లో ఇచ్చినది మన లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి డిఫరెన్స్ ఇదే అండి. మనకు వైల్ లూప్ లో మన కండిషన్ చెక్ చేసుకొని ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు డూ వైల్ లూప్ లో మనకు ఎటువంటి కండిషన్ చెక్ చేసుకోకుండా ఏ ఇన్పుట్ ఇచ్చేసినా మీరు అదైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ లూప్ లో ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత మనకు వైల్ కండిషన్ అనేది అయితే చెక్ చేసుకుంటాం. ఇప్పుడు సింపుల్ గా మనము system.out.println లో I ప్రింట్ చేస్తున్నాము అంటే 1 అయితే ప్రింట్ అవుతుంది. ఎటువంటి మనకు ఇంక్రిమెంట్ అనేది అయితే లేదు కాబట్టి మనం సింపుల్ గా ఇక్కడ I++ ఇచ్చేసినట్లయితే సింపుల్ గా I1 అయిన తర్వాత 2 వచ్చింది. 2 వచ్చిన తర్వాత కండిషన్ చెక్ చేసుకొని మళ్ళా డూ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు 2 ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత 2 నుంచి 3 కి ఇంక్రిమెంట్ అయ్యి కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా రొటేట్ అయ్యి మనకి ఇటరేషన్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ గా రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు 1 to 10 నెంబర్స్ అనేది అయితే ప్రింట్ అయింది. మనం వైల్ లూప్ యూజ్ చేసి 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసాము. అండ్ డూ వైల్ లూప్ యూజ్ చేసి 1 to 10 నెంబర్స్ అయితే ప్రింట్ చేసాము. ఈ విధంగా మనము
ఈ విధంగా మనము డూ వైల్ లూప్ కోడింగ్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వైల్ లూప్ కి డూ వైల్ లూప్ కి, వైల్ లూప్ లో కండిషన్ చెక్ చేసుకుంటది ఫస్ట్, అండ్ ఆ తర్వాత వైల్ లూప్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే. డూ వైల్ లూప్ లో మనకి ఎటువంటి కండిషన్ అనేది అయితే చెక్ చేసుకోదు. ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటది. ఆ కండిషన్ తర్వాత మనకి ఇంక్రిమెంట్ అయితే కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ లూప్ లో మనకి ఎటువంటి కండిషన్ లేకుండా ఒకసారి అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది లూప్ అనేది. ఒకవేళ కండిషన్ మనకు వైల్ లూప్ నెక్స్ట్ ఫాల్స్ అయినా కానీ మనకు డూ వైల్ లూప్ ఒక్కసారి అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ అయితే మనం కోడింగ్ అనేది అయితే సింపుల్ గా నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోస్ లలో మనము ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని, ఆపరేటర్స్ ని యూజ్ చేసి వీడియోస్ అనేది అయితే నేర్చుకుంటాము. వీడియోస్ లలో కోడింగ్ అనేది అయితే నేర్చుకుంటాము. సింపుల్ కోడింగ్స్ అనేది అయితే చేస్తూ మనము నేర్చుకుందాము. ఇవి ఒక బేసిక్స్ నేర్చుకుంటే మనకు ఆపరేటర్స్ బేసిక్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్ బేసిక్స్ లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఈఫ్ ఎల్స్ కండిషన్స్, ఆపరేటర్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, ఈ విధంగా మనము ఫస్ట్ ఇవి నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మెయిన్ కోడింగ్ లలో మనము ఈజీగా ఇవన్నీ ఉపయోగించి మనం కోడింగ్స్ అనేది అయితే ఈజీగా రాసి ఎగ్జిక్యూట్ అయితే చేయొచ్చు. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా మీరు చూడగలరు. అండ్ చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.